సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పండగల సీజన్లో బంగారం కొనేందుకు సిద్ధమవుతున్న వాళ్ళకి ఊరట కలిగింది. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు శాంతించాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొద్దిగా ఊరట లభించినట్లయింది. భారత్లో దసరా, దీపావళి అతిపెద్ద పండుగలు. దసరాకి బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. బంధువులకు బంగారం కానుకలుగా కూడా ఇస్తూ ఉంటారు. దీంతో ఈ సీజన్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో పసిడి ధరలు భారీగా పెరగటం కొనుగోలుదారుల్ని వెనకడుగు వేసేలా చేస్తోంది. అయితే గత 2 రోజులుగా పరిస్థితి చూసుకుంటే భారీగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ శాంతించి స్థిరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కొద్దిగా ఊరట కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ మార్కెట్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 8వ తేదీన హైదరాబాద్ నగరంలో తులం బంగారం రేటు ఎంతుందో ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు తగ్గాయండి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు ఏకంగా $10 మేర దిగొచ్చింది. దీంతో ఇవాళ ఔన్స్ గోల్డ్ ధర $3,585 వద్దకు తగ్గిందనమాట. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు 0.48% మేర తగ్గింది. దీంతో ఔన్స్ వెండి $40.78 వద్దకు దిగొచ్చిందని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఇక హైదరాబాదు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. గత 2 రోజులుగా భారీగా పెరిగినటువంటి పసిడి ధరలు ఇవాళ కొద్దిగా శాంతించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి ఏ మార్పు లేకుండా 1,08,490 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు స్థిరంగా 99,450 వద్ద ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది నిజంగా బంగారం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఒక ఊరట కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పండగల సీజన్ వస్తున్న సమయంలో బంగారానికి సంబంధించిన కొనుగోలు విపరీతంగా జరుగుతాయి. ఎందుకంటే హిందువులు చాలా పండగ సందర్భాలలో బంగారాన్ని కొనడానికి ఆనవాయితీకి వస్తుంది. చాలా శుభకార్యాలు కూడా ఈ జరిగే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా బంగారం కొనుగోళ్ళు పెరుగుతూ ఉన్నటువంటి ఈ సీజన్లో నిజంగా ఇప్పుడు క్రమంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొంత ఊరట కలుగుతోంది. ఇప్పుడు బంగారం షాపులకు వచ్చి బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు అంటంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎవరైతే మార్కెట్ అనలిస్టులు కూడా చెప్తా ఉన్నారు, ఇంకా పైకి ఎగబాగుతుంది అనుకున్నటువంటి సమయంలో తగ్గటం మొదలైంది కాబట్టి ఇది కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ఇంకా కొన్ని రోజుల పాటు ఇది తగ్గి భవిష్యత్తులో పెరుగుతుంది, అందులో మాత్రం డౌట్ లేదు. కానీ ఇప్పటికిప్పుడైతే కొద్దిగా ఊరట కలిగే అవకాశమే ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు.